నమస్కారం. ఈరోజు మనం తెలుగు భక్తి సాహిత్యంలో ఒక అద్భుతమైన కావ్యం గురించి తెలుసుకుందాం. అదే నరసింహ శతకం. ఒక కవి మోక్షానికి దారి ఎలా చూపించారో చూద్దాం. సరే, ఈ కావ్యం వెనుక ఉన్న అసలు కథలోకి వెళదామా? ఇదంతా ఒకే ఒక్క ప్రశ్నతో మొదలవుతుంది. హిరణ్యకశిపుడు అనే రాజు తన కొడుకు ప్రహ్లాదుడిని కోపంగా అడుగుతాడు. ఏది, ఈ స్తంభంలో ఉన్నాడని శ్రీహరి అని. ఆ రాజు మాటతో ఆగలేదు. తన చేతిలో ఉన్న గదతో ఆ స్తంభాన్ని ఒక్క దెబ్బ కొట్టాడు. అంతే, ఒక పెద్ద ఉరుములాంటి శబ్దంతో అది బద్దలైపోయింది. ఆ చీలికలోంచి ఊహించని ఒక రూపం ప్రకాశవంతమైన వెలుగుతో బయటకొచ్చింది. ఆ రూపమే నరసింహుడు, విష్ణుమూర్తి ఉగ్ర అవతారం. సగం మనిషి, సగం సింహం. దేవుడు అంతటా ఉన్నాడని నిరూపించడానికి, తన భక్తుడిని కాపాడటానికి, దుష్టశక్తిని అంతం చేయడానికి వచ్చిన అవతారం. ఇంతకి శక్తివంతమైన కథే కవి శేషప్పగారికి స్ఫూర్తినిచ్చింది. ఈ కథ ఆధారంగానే ఆయన తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మన ముందుంచారు. ఇక్కడ ఒక చాలా ఆసక్తికరమైన విషయం గమనించాలి. శేషప్ప కవి తన రచనని గొప్పగా చెప్పుకుంటూ మొదలుపెట్టలేదు. చాలా వినయంగా ప్రారంభించారు. ఎందుకంటే భక్తి మార్గంలో అహంకారానికి చోటులేదు కదా. ఆ వినయమే ఆయన కావ్యాన్ని అందరి హృదయాలకు దగ్గర చేసింది. ఆయన తన భావాలను శతకం అనే రూపంలో రాశారు. అంటే ఒకే దేవుడి మీద 100 పద్యాలు రాయటమనమాట. ఇది మన తెలుగు సాహిత్యంలో ఒక సంప్రదాయం. అంతేకాదు, తను పెద్ద పండితుణ్ణి కాదని, గొప్ప గొప్ప శాస్త్రాలు చదవలేదని చాలా నిక్కచ్చిగా ఒప్పుకుంటారు. ఆయన చెప్పేదేంటంటే, భక్తికి పాండిత్యంతో పనిలేదు, అది మనసుకి సంబంధించిన విషయం. అందుకే ఈ దారి అందరికోసం తెరిచేయుంది. అయితే పెద్ద పెద్ద పూజలు, కర్మకాండలు, గొప్ప చదువులు అవసరం లేదంటే మరి శేషప్ప కవి చెప్పే మార్గమేంటి? ఈ స్లైడ్ చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవైపు తీర్థయాత్రలు, కఠినమైన దీక్షలు లాంటి కష్టమైన మార్గాలున్నాయి. కాని కవి ఏం చెప్తున్నారంటే, వీటన్నిటికంటే చాలా సులువైన, ఇంకా శక్తివంతమైన మార్గం ఒకటుంది. అదే భగవంతుని నామాన్ని స్మరించుకోవడం. ఎందుకంటే అది దేవుడితో మనల్ని నేరుగా కలిపేస్తుంది. ఈ ఒక్క చిన్న పనికి ఎంత శక్తుందో తెలుసా? పద్యం ప్రకారం ఇది మన పాపాలన్నిటినీ పోగొడుతుంది, భయంకరమైన రోగాలను నయం చేస్తుంది, శత్రువులను కూడా జయిస్తుంది, చివరికి యమదూతలను కూడా మన దగ్గరికి రాకుండా చేసి వైకుంఠాన్ని అంటే మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఇది ఇక్కడితో ఆగలేదు. అసలు దేవుణ్ణి ఏం కోరుకోవాలి, ఏం కోరుకోకూడదు అనే దాని గురించి కవి చాలా స్పష్టంగా చెప్పారు. చూద్దాం. శేషప్ప కవి చాలా సూటిగా చెప్తారు. నాకు నీ ఐశ్వర్యం వద్దు, బంగారం కోసం నిన్ను ఇబ్బంది పెట్టను, పల్లకీలు, భూములు, పశువులు, అధికారం ఇలాంటివేవి నిన్ను అడగను అని. మరి ఏం కావాలి? ఆయన అడిగింది ఒకే ఒక్కటి, చాలా శక్తివంతమైన కోరిక. చెయ్యనను మోక్షమిచ్చిన చాలు నాకు, అంటే తక్షణమే మోక్షమిస్తే చాలు, ఇంకేమీ వద్దు అని. ఎందుకలా అడిగారు? కవి చాలా అందంగా వివరిస్తారు. పుట్టేటప్పుడు ఎవ్వరూ డబ్బు తీసుకురారు, పోయేటప్పుడు మన వెంట ఏదీ రాదు. మనం సంపాదించిందంతా చివరకు దొంగల పాలవుతుందో, రాజుల పాలవుతుందో, అంటే సంపద మీద వ్యామోహమంతా వృధా అని ఎంత చక్కగా చెప్పారో కదా. ఈ సంపద మీదున్న విమర్శ నుంచే మన జీవితం యొక్క అసలు పరమార్థమేంటి అనే లోతైన ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. మన జీవితం చాలా అనిశ్చితమైనది. మరణం ఎప్పుడు, ఎక్కడ, ఎలా వస్తుందో ఎవ్వరికీ తెలియదు. చిన్నతనంలో రావచ్చు, యవ్వనంలో రావచ్చు, ముసలితనంలో కూడా రావచ్చు. మరణం ఒక్కటే ఖచ్చితమైన నిజం. కాబట్టి బతికున్నప్పుడే ఒక లక్ష్యంతో బతకాలి. కవి గమనించిన దాని ప్రకారం మనం చేసే పనులన్నీ చూడండి. చదువుకునేది పొట్టకూటి కోసం, పెళ్లి చేసుకునేది సంసార సుఖం కోసం, సైన్యాన్ని పెంచుకునేది శత్రువుల భయంతో, డబ్బు సంపాదించేది దురాశతో. అంటే దాదాపు మనం చేసే పనులన్నీ తాత్కాలికమైన, ఈ లోకానికి సంబంధించిన ప్రయోజనాల కోసమే. కాని వీటన్నిటికీ భిన్నంగా ఒక్క భక్తి మాత్రమే ఈ ప్రాపంచిక ప్రపంచాన్ని దాటి ఆలోచిస్తుంది. దాని లక్ష్యం శాశ్వతమైన స్వేచ్ఛ, అదే మోక్షం. ఇదంతా మనల్ని ఒక పెద్ద ప్రశ్న దగ్గర నిలబెడుతుంది. మనం చేసే పనులన్నీ తాత్కాలిక ప్రయోజనాల కోసమే అయితే, ఖచ్చితంగా ఒకరోజు అంతమైపోయే ఈ జీవితానికి అసలు అంతిమ లక్ష్యం ఏంటి? ఏమై ఉండాలి? దీనికి కవి ఇచ్చే సమాధానమే ఈ శతకం యొక్క సారాంశం.
బుద్ధిమంతుడైనవాడు ఈ దేహంలో ప్రాణముండగానే మిమ్ము తెలియవలయు. అంటే మనకున్న ఈ కొద్ది సమయంలోనే దైవంతో ఒక శాశ్వతమైన బంధాన్ని ఏర్పరుచుకోవడమే జీవితానికి అసలైన పరమార్థం.